ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి, శ్రమకాలం అనుభవించాలి. ఈ రెండు నడుస్తాయి. ఎప్పటిదాకా నడుస్తాయంటే నిర్ణయ కాలం దాకా నడుస్తాయి. నిర్ణయ కాలం వచ్చినప్పుడు శోధన కాలం, శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి. తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి. మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి. ఆ మారా కాలం అంతా మధురమైన కాలంగా మారిపోతుంది. ప్రభుతో నడక మొదలుపెట్టినప్పుడు పౌలు అగచాట్లే, పేతురు అగచాట్లే. కానీ ఈరోజు వారి స్థితి, సంఘమునకు పునాదులు ఒకడేస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లర్గా ఒకడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గొప్ప వాళ్ళదే. ఒక్క ప్రసంగంలో 3000 మందిని రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు, కానీ పేతురుకుంది. కానీ సంఘమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేతురుకు లేదు, కానీ పౌలుకుంది. దేని విలువ దానిదే. మల్లె పరిమళం మల్లెదే, సన్నజాజి పరిమళం సన్నజాజిదే, లిల్లీ పరిమళం లిల్లీదే, చేమంతి దాని పరిమళం దానిది. దేని విలువ దానికిచ్చి, దేనికిచ్చే కృప దానికిచ్చి దేవుడు అన్నిటినీ కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. అలాగ బిడ్డ, నీకిచ్చే కృప నీకిస్తాడు, నాకిచ్చే కృప నాకిస్తాడు. ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో, ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది కోతకాలం. ఇది కోతకాలం. కోత విస్తారంగా ఉంది. పనివారు కొద్ది మంది ఉన్నారు. చాలామంది రక్షణలోకి వస్తున్నారు, కానీ దేవుని పనివారుగా మారట్లేదు. ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాదర్లుగా మారాలి అన్న ఆలోచన చాలామందిలో కలగట్లేదు. ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా, ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలం అని గుర్తెరిగి, ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడు ఆయన. సేవకు రావాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఉపదేశం ద్వారా మాట్లాడాడు. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా. ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు, పురుషులు స్త్రీలు. ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు. పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు, వాడబడతారు, వాడబడాలి. అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి, పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి. దేవుని కృప ఉంటే, దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే, ఉన్నవి తెగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి వచ్చి, ఇదిగో నీ దాసుడిని ప్రభువా, ఇక్కడ వల లేదు, ఇక దోణెలు లేవు, చేపలు లేవు, వ్యాపారాలు లేవు, స్తోత్రం. సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్యకరమైన కాలం అయింది. లేకపోతే వ్యర్థకాలం అయింది. రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత, మహిమ, మెప్పు పొందుతుంటే ఎర్రిమొఖం వేసుకొని చూడాల్సి వచ్చింది. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో,
పోల్చలేని తేజస్సులో. రేపు నా ప్రభు దగ్గర నువ్వు ఘనత పొందాలి, మెప్పు పొందాలి. నా కుమారుడా, నా కుమారు, ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు, వాడబడ్డావు. రా, నేను నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకొని నాకు విధేయత చూపావు. రా, ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే, దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే, దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటాయి చూడు, అక్కడ తలదించుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా, వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా?